సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు నేను మీకు ఒక స్టోరీని పరిచయం చేయబోతున్నాను. అలాగే ఆ స్టోరీకి కారణమైన ఒక అబ్బాయిని పరిచయం చేయబోతున్నాను. 350 రూపాయలు పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడండి అబ్బాయి. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు డైరీ. అది నార్మల్ షార్ట్ ఫిల్మ్ కాదు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే 3 తీసుకొచ్చి పెట్టింది. సో అలాంటి టాలెంట్ ఉన్న అబ్బాయిని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయట్లేదు. తనైతే చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. సో తను కోరిక ఏంటంటే ఒక డైరెక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అని చెప్పేసి తనైతే రాత్రి పగులైతే చాలా స్టోరీలు రెడీ చేస్తున్నాడు. అసలు కథ ఏంటి, ఆ కథనం ఏంటి, అసలు ఆ కుర్రోడి జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది, ఒక్కసారి అబ్బాయితో మనం మాట్లాడి మనం తెలుసుకుందాం. జితేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే ఇంత చిన్న వయసులో నువ్వు ఇంత షార్ట్ ఫిల్మ్కి డైరెక్టర్ అవ్వడం, అలాగే నీకు 2 నేషనల్ అవార్డ్స్, ఒక స్టేట్ అవార్డు రావడం అనేది మన వైజాగ్ పీపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో అసలు ఈ డైరీ అంటే ఏంటి, అసలు ఈ డైరీ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎందుకంటే అసలు ఈ డైరీ అనేది ప్రతి ఒక్క లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం రాత్రి వరకు చేసే ప్రతి పని, అంటే ఎవరెవరిని మనం కలుస్తున్నామో, ఏ పనులు చేసుకుంటున్నామో మన పక్క వాళ్ళకి కూడా మనం చెప్పలేం, కానీ డైరీతో మాత్రం మనం మాట్లాడుకోగలం. సో అసలు ఈ డైరీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఒకసారి చెప్తావా? డైరీ జర్నీ అంటే తరచూ నేను కెమెరామ్యాన్ని షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను. సో అలాగే ఒక షూటింగ్స్లో ఏమైంది అంటే, ఒక పక్క మేము నైట్ షూట్ చేస్తున్నాం. ఒక పెద్ద ఆయన, ఎవరు చాలా పెద్ద ఆయన, ఒక డైరీని చించేసి ఎమోషనల్గా కాలుస్తున్నారు. మనం షూటింగ్ స్పాట్లో వెళ్ళి అడగలేము, మనం ఒక వర్క్ మీద ఉన్నాం. సో ఆ రోజు ఆ డైరీ ఏమనుకుంటుంది అంటే, ఆ డైరీలో ఏముంది, నిజంగానే ఆ డైరీ అంటే మనం ఒక పర్సన్ని హర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని నాకు ఒక థాట్ వచ్చింది. సో థాట్ వచ్చి నేను రాసుకునే ఆ స్క్రిప్టే డైరీ అన్న, అంటే డైరీ చెప్తే ఎలా ఉంటుంది అని. సో లైక్ అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. లైక్ ఏంటంటే, ఇప్పుడు ఆ డైరీని లో బడ్జెట్లో నేను ఎలా చేయాలి అని చెప్పేసి, అంటే నాలాటోళ్ళు చాలామంది ఉన్నారు ఫిల్మ్ మేకర్స్, డబ్బులు లేని వాళ్ళు, ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగి నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సింది, నేను మీకు థ్యాంక్ యూ చెప్పాలన్నా. ఎందుకంటే ఆ రోజు నైట్ మీరు నాకు 12 o'clockకి ఫోన్ చేసి, భువనేశ్వర్ అవార్డు వచ్చినప్పుడు 12 o'clock ఫోన్ చేసి ఎలా ఇంటర్వ్యూ వచ్చింది, ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి మీరు చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ద్వారాగా నాకు కిరణ్ అభివారం ఉన్నారు కదా, రీసెంట్ కామూవీ, కిరణ్ అభివారం మన హీరో కామూవీ చేశారు. ఫ్యామిలీ నుంచి వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని ఒక మేడం నాకు అప్రోచ్ అయ్యారు. వావ్, వెరీ గుడ్. చూసారా, మన సుమన్ టీవీ అంటే టాలెంట్ ఎక్కడ ఉంటుందో సో అక్కడ వెతుక్కుని మరి మన సుమన్ టీవీ వాళ్ళని బయటకైతే తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఈరోజు జితేంద్రకి కిరణ్ అబ్బవరం, మన హీరో కిరణ్ అబ్బవరం గారు, అదేనండి మన రీసెంట్గా కా మూవీతో సో సూపర్ డూపర్ హిట్ కొట్టారు కదా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పేసి సో జితేంద్రతో అయితే మాట్లాడడం జరిగింది. అది కూడా మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి. అవునా? చూసారన్నా, చాలాసార్లు సుమన్ టీవీ కాల్ చేశారంట. ఓకే, ఇంకా చాలా సెర్చ్ చేస్తే లాస్ట్ నా ఇన్స్టాగ్రామ్కి రీచ్ అవుట్ అయ్యారు. వెంటనే నేను రెస్పాండ్ అయ్యాను. సో స్టిల్ ప్రతిరోజు డే అండ్ నైట్ నాకు కాల్స్ అనేది, ఒక కాల్ చేస్తారు, లేదు ఇలాగ వెళ్దామండి అని మొత్తం ఫాలోఅప్ చేస్తున్నారు. అది థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ అండ్ మీకు పెద్ద థ్యాంక్స్ అన్న. అంటే ఆ రోజు మీరు చేయకపోతే లేను నేను. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా, నా లైఫ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా నేను సుమన్ టీవీకే ఇచ్చాను. సో అందుకే 3rd అవార్డు వచ్చిన తర్వాత కూడా నేను వెంటనే సుమన్ టీవీకి ఫస్ట్ ఇవ్వాలని నేను అనుకున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఈ 350 రూపీస్ సంగతి వస్తే లో బడ్జెట్లో చేయాలి. సో తరచూ చేస్తాను కాబట్టి Q360 ప్రొడక్షన్ హౌస్ ద్వారాగా నేను 350 రూపీస్ చేయడం జరిగింది. సో Q360 మీడియాకు నేను థ్యాంక్ యూ చెప్తాను. జితేంద్ర, అసలు నువ్వు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అసలు ఒక మూవీకి ప్రొడ్యూస్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలంటే అసలు ఎన్ని ఆలోచిస్తారంటే చాలా ఆలోచిస్తూ ఉంటారు. షార్ట్ ఫిల్మ్ కానీ, లేదా ఫిల్మ్ కానీ, లేదా డాక్యుమెంటరీ కానీ, ఏదైనా సరే. ఓకే, సో అసలు నువ్వు ఎందుకు ఈ ట్రావెల్లోకి వచ్చావు? దానికన్నా ముందు ఏంటంటే, అసలు నువ్వు ఎప్పుడు చూసినా ఈ పార్కులంట, బీచ్లంట కూర్చుని స్టోరీస్ రాస్తూనే ఉంటావు. అసలు ఈ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏంటన్నా, విశాఖపట్నం ఒక ఇల్లు లాంటిది. ఎప్పుడు చూసినా పార్క్స్లోనే. ఎందుకంటే నా ప్రతి ఫిలిం కూడా నేను ఇక్కడే, అంటే పార్క్స్లోని, బీచ్లోని అక్కడే తీస్తాను. బేసిక్గా ఇది నాకు ఇల్లు లాంటిది అన్న. అంటే ఎప్పుడు చూసినా ఇక్కడ ఉంటాను. అంటే ఫ్యామిలీ ప్రెజర్స్ కానీ, ఒక పక్క షూటింగ్ ప్రెజర్స్ కానీ అన్నీ అపార్ట్ ఒక పక్కకు వచ్చేసి రాసుకుంటూ ఉంటాను. సో డైరెక్షన్ విషయానికి వస్తే నేను ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవుదామని వచ్చానన్న. బట్ దాని తర్వాత కొన్ని టెక్నిక్స్ అన్నీ నేర్చుకోవడం,
సో కొరియోగ్రఫీలోని కూడా డైరెక్షన్ చేయాలని ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. ఇంకా అలాగా డైరెక్షన్ చేయాలి అని అంటే ఫస్ట్ కెమెరా కోసం తెలియాలి. సో అలా కెమెరామ్యాన్ అయ్యి తర్వాత డైరెక్షన్ నేర్చుకొని సో అలా చిన్న చిన్న సినిమాలకి అసిస్టెంట్లు చేస్తూ ఇలా డైరెక్షన్ ఇంట్రెస్ట్ వచ్చి ఇంక డైరెక్షన్లోకి వచ్చాను. జితేంద్ర, అసలు యాక్చువల్లీ డైరెక్టర్ అవ్వాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే డైరెక్టర్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ దగ్గర వర్క్ చేయాలి, అలాగే ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేయాలి, ఒక డిఓపి చేయాలంటే ఒక కెమెరామ్యాన్ అంటే సీనియర్స్ వీళ్ళందరి దగ్గర వర్క్ చేసిన తర్వాత వర్క్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటో ఉంటుంది. సో అలాగా నువ్వేమైనా ఒక దగ్గర వర్క్ చేసి నేర్చుకున్నావా? లేదు అని అనుకుంటే అందరిలాగా నా బుర్రలోకి 2 కథలు వచ్చాయి కదా, ఏదో 2-3 షార్ట్ ఫిల్మ్లు తీసేశాను, ఏమైనా అదృష్టం బాగుండి 2-3 అవార్డులు వచ్చేసాయి. సో ఈ బ్యాచా ఒకసారి క్లారిటీగా చెప్పు. క్లారిటీ ఏంటంటే అన్న, నేను ఏదో 2 కథలు రాసి తీసేసే అంత మైండ్ సెట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండస్ట్రీకి స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను నా మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాను, అసిస్టెంట్లు ఫస్ట్ సినిమా కోసం చదవాలి, నేర్చుకోవాలి, అప్పుడు నాకంటూ నేను డైరెక్ట్ చేయాలి. ఈ జర్నీలో చాలా తప్పులు చేశాను, అది కరెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఉన్నారు, మా గురువుగారు ఉన్నారు, చాలా కరెక్ట్ చేశారు. ప్రతిసారి నేను ఎప్పుడు కరెక్ట్ చేసిన ఏం నేర్చుకున్నా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్తో నేను రిప్రజెంట్ చేసుకున్నాను. ఓకే, ఈ షార్ట్ ఫిల్మ్ తీసాను, ఇప్పటి వరకు నేను ఏదైతే నేర్చుకున్నా ఆ షార్ట్ ఫిల్మ్ కవర్ సాంగ్స్ ఏదో ఒకటి నా ఏదైతే నేర్చుకున్నా అది నేను రిప్రజెంట్ చేసుకుని ఉన్నాను. సో అలా నేర్చుకుంటూ నౌ ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఇప్పుడు నాకు ఈ అవార్డ్స్ వచ్చి అది లక్ వల్ల వచ్చిందో లేకపోతే నా టాలెంట్ వల్ల వచ్చిందో అది మీరే చూస్తున్నారు కాబట్టి సో అది మీకే తెలియాలి. సో నేను అసిస్టెంట్లు చేస్తాను, ఇప్పుడున్న డైరెక్టర్లకు కూడా అసిస్టెంట్లు చేస్తే బెస్ట్. అంటే నేను అంటాను, ఇప్పుడు 3 అవార్డ్స్ వచ్చినాయి కదా నీకు, సో నెక్స్ట్ ఇంకేదో అవార్డు ఉందని చెప్పేసి అనౌన్స్ చేస్తారని చెప్పేసి నాకైతే తెలిసింది. అది ఏంటి? అది యాక్చువల్లీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అది అప్పుడే 3rd 5th ఏదో ప్రెస్ మీట్ ఉంటుందని నాకు తెలిసింది. ఓకే, సో అప్లికేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో అది ఫ్యూచర్లో తెలుస్తుంది, నెక్స్ట్ మంత్లో తెలుస్తుంది. ఓకే, సో అప్పటి వరకు మేము ఎవరు రివీల్ చెయ్యమన్నమాట, ఎందుకంటే అసోసియేషన్. రైట్, నో ప్రాబ్లం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్టోరీస్తో ఒక ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసింగ్ మీద ప్యాషన్తో ఎవరైనా సరే వచ్చి నా బడ్జెట్ ఒక 30 lakhs, నా బడ్జెట్ ఒక 80 lakhs అని చెప్తే నీ దగ్గర ఉన్న స్టోరీస్తో ఆయనకి నువ్వు చేయగలవా? అంటే ఆయన్ని అంటే అంత నమ్మకంతో పెడతారు కదా, ఆయన్ని ప్రాఫిట్లో తీసుకెళ్ళగలవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా 30 lakhs కానీ 50 lakhs కానీ వచ్చినట్టయితే నేను ముందుగానే చెప్పేస్తున్నాను అన్న, 30 lakhsలో నాకు ప్యాడింగ్ కావాలి, కమర్షియాలిటీ కావాలని అంటే 30 lakhs or 50 lakhs ఏదైతే ఇవ్వగలను నేను ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆర్టిస్టులు కానివ్వండి ఎవరినైనా కానివ్వండి. సో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ముందుకెళ్తానన్న. సో దాన్ని బట్టి ఉన్నాయి కథలు అయితే ఉన్నాయి, కానీ నేను దాన్ని బట్టి నేను చెప్పాలన్నా. అసలు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే నాన్నగారు ఏం చేస్తుంటారు, నువ్వు నార్మల్గా నువ్వేం చేస్తుంటావు, అంటే షార్ట్ ఫిల్మ్స్ కాకుండా నువ్వేం చేస్తూ ఉంటావు? అసలు ఈ 350 రూపాయల కథ ఏంటి, డైరీ కథ ఏంటి, ఈ జర్నీ గురించి ఒకసారి చెప్పు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మాది మిడిల్ క్లాస్ అన్న, అంటే కాలు ఆడితే దొక్కాలని లైఫ్ మాది. సో సినిమాలు కాకుండా ఇప్పుడంటే ఏదో ఫ్రీలాన్సింగ్ ఎడిటింగ్లు గట్రా చేస్తున్నాను. ఒకప్పుడు టెక్ మహీంద్రా చేసుకొని వాలంటీర్ జాబ్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ అక్కడిక్కడ అసిస్టెంట్లు చేస్తూ రెమ్యునరేషన్లు ఇచ్చేవాళ్ళు కాదన్నా, ఇస్తానని అంటారు, పిలిచిన తర్వాత ఈరోజు రేపు అని అంటారు. అప్పటికి కొన్ని ఇచ్చేవాళ్ళు, మంచి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మిగిలిన వాళ్ళు కొంచెం ఇచ్చి కొన్ని ఇది చేసేవాళ్ళు. సో మా మమ్మీ ఒకప్పుడు బ్రాండెక్స్ కంపెనీలో జాబ్ చేసి మమ్మల్ని పోషించేది. మా నాన్నగారు దుబాయ్లో ఉండి అక్కడ ఇబ్బందులు పడుతూ కొంత అమౌంట్ పంపించడం, అక్కడ తనకు మనుగడకు ఉండడం. సో చాలా ఇబ్బందుల వల్ల ఇలా నెట్టుకుంటూ వచ్చామన్న. దాని తర్వాత మేము ఇప్పుడంటే సినిమాలు వచ్చాయి, కొంచెం ఇంటర్వ్యూస్ తర్వాత నలుగురు పరిచయం అయ్యారు, 4 పిలుస్తున్నారు. అందట్లోని నాకు ఈ ఇంటర్వ్యూస్ తర్వాత నాకు ఒక ఇబ్బంది ఒకటి ఏర్పడిందన్న. అంటే ఎవరికైనా చెప్తే బాధగా ఉంటుందేమో లేకపోతే ఏమైనా అనుకుంటారేమో కాదు, బట్ ఐ హ్యావ్ టు షేర్. అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఏమండి మీరు 350 రూపాయలకి తీశారు, మాకు మీరు ఫ్రీగా చేసి పెడతారా, వేరే ఊర్లు వెళ్ళి చేయాలని అంటే. ఇప్పుడు రీసెంట్గా డాడీకి స్ట్రోక్ వచ్చిందన్న. అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్పుకోకూడదు, బట్ చెప్పాలి, ఇప్పుడు చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది నాకు. సో అవన్నీ చేసుకొని రెమ్యునరేషన్ లేకుండా నేను వెళ్ళి చేసేయాలని అంటే కొంచెం టఫెస్ట్ జాబ్. ఇప్పుడు వైజాగ్ అనుకోండి, నేను ఎక్కడికైనా వెళ్ళి చేసుకోగలను, బట్ వేరే ఊర్లో వెళ్ళి నేను చేయలేను కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ డైరీ సంగతి 350 రూపాయలు అని అంటే నాకు బడ్జెట్ లేదన్న. ఇప్పుడు నేను తిరిగి అలిసిపోయాను, షార్ట్ ఫిల్మ్స్ చేసి వేరే వాళ్ళకి చేసి అలిసిపోయాను. వచ్చిన 500 రూపాయలు ఇంట్లో ఖర్చులకి నా మెయింటెనెన్స్కి అన్నీ అయిపోయాయి. సో లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ మీద అప్పుడు నాకు దృష్టి వెళ్ళి
సో 350 రూపీస్ ఎలా చేయాలని చెప్పేసి నేను చేశాను. దీనికన్నా 0 బడ్జెట్లో కూడా చేశాను. మీరు సాంగులు చూసినట్టయితే 0 బడ్జెట్ 200D కెమెరాతో నేను చేసిన రోజులు కూడా ఉన్నాయి. అది రిలీజ్ కూడా అయ్యి మీరు ఒకసారి చూడొచ్చు కూడా. ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. దీన్ని నేను చాలాసార్లు అన్నా క్యాంటీన్లో చూసానండి. భోజనంకి వెళ్ళేవాడువా? అవునన్న, యాక్చువల్లీ స్క్రిప్ట్స్ ఇక్కడ రాసుకుంటాను. ఓకే. సో ఫ్రెండ్స్ ఎక్కువ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, అంటే పైసలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. సో అన్న క్యాంటీన్కి వెళ్ళే తినాలన్న. ఎందుకంటే ఇక్కడ నేను స్క్రిప్ట్స్ రాసుకుంటాను, బీచ్లో స్క్రిప్ట్స్ రాసుకుంటాను, ఇక్కడ రాసుకుంటాను. అంటే నాలా పెద్ద పెద్ద డైరెక్టర్ లాగా అక్కడ ఇక్కడ ఉండి నేను రాసుకోలేను కదన్న. సో వైజాగ్ నాకు ఇష్టం. ఇక్కడే నాకు మంచి మంచి స్క్రిప్ట్స్ వస్తాయి, కూర్చొని రాసుకుంటాను. అన్న క్యాంటీన్ ఉంది, అన్న క్యాంటీన్లో తింటాను. సో ప్రతిరోజు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తావా? అవునన్న, ప్రతిరోజు నేను చేస్తాను. ఒక 2-3 టైమ్స్ ఇంట్లో ఏమైనా వండితే, ఇంట్లో ఉంటే ఇంట్లో చేస్తాను. మాక్సిమం బయట స్క్రిప్ట్ రాసుకునేటప్పుడల్లా అన్న క్యాంటీన్లో భోజనం. మొత్తం మధ్యాహ్నం అన్న క్యాంటీన్, నైట్ అన్న క్యాంటీన్, మార్నింగ్ అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ అన్న క్యాంటీన్లోనే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ అన్న క్యాంటీన్ వల్ల మన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే మాలాంటి ఫిల్మ్ మేకర్స్కి అన్న క్యాంటీన్ ఉండడం వల్ల చాలా సేఫ్ అవుతుంది. అండ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇలా షార్ట్ ఫిల్మ్ నేను 2-3 షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళాను. షార్ట్ చేసేసి అన్న క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో 5 రూపాయలకి చాలా బాగా దొరుకుతుందన్న. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్న. అంటే నేను అంటాను, ఇప్పుడు అంటే నాకు తెలుసుకుంది ఏంటంటే, నీకు కొంచెం అంటే ఈ సినిమాల స్టోరీలని పక్కన పెట్టు, నీకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకైతే తెలిసింది. అసలు ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి? హెల్త్ అంటే అన్న, నా చిన్నప్పుడు ఏజ్ ఆఫ్ 5-6కి నాకు గ్యాల్ బ్లడ్లో స్టోన్ ఉంటే స్టోన్ తీశారన్న. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఇలా డిశ్చార్జ్ అయ్యి విత్ ఇన్ 1 మంత్ నేను మా మదర్కి కుకింగ్లో హెల్ప్ చేస్తూ అన్నం ఉల్లిపోయి కాలిపోయాను అన్న. యాక్చువల్లీ ఇప్పుడు నేను లోన టీషర్ట్ అందరూ అడుగుతారు ఎందుకు టీషర్ట్ వేస్తాను. ఈ టీషర్ట్ తీస్తే ఇదంతా కాలిపోయింది. అవును, అందరిలాంటి బాడీ లాగా ఉండదు. ఓకే. ఇప్పుడు మీడియాకి నేను చూపించాలన్నా భయపడతారు. బేసిక్గా నేను ప్రతి వాళ్ళలాగా నేను ఇంట్లో టీషర్ట్ ఇప్పేసి ఉండలేను, ప్రతి అబ్బాయిలాగా. సో ఐ హ్యావ్ టు వేర్ దిస్. ఇది మొత్తం ఇదంతా కాలింది. అప్పుడు డాక్టర్స్ వల్ల కొంచెం ఏదో మెడిసిన్ వల్ల ఇదంతా తగ్గించారు, కానీ బాడీ అంతా కాలిపోయింది. అండ్ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అన్న, నేను చెప్పలేదమ్మా. సో ఇది ఛాలెంజింగ్. ఇప్పుడు నేను సింపతితో నేను డైరెక్టర్ అవ్వాలని అనుకోవట్లేదు. బట్ నేను ఈరోజు చెప్పాను అని అంటే నాలో ఎంత బాధ, ఎంత తిరిగాను, ప్రతి ఒక్కళ్ళకి నేను పర్ఫామ్ చేశాను. ఇప్పటికీ నా లైఫ్లో నేను ఇప్పటికీ ఫైట్ చేస్తుంది ఏంటంటే అన్న, నేను కాలిపోయాను కాదు, లిటరల్ నేను కాదు. మా అమ్మాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ట్రై చేసినా సరే, నేను మనసు చంపుకొని వెళ్ళినా సరే వాళ్ళు ఇవ్వలేదు. ఫంక్షన్ వస్తుంది లేదు మమ్మీ, నేను ఇది చెయ్యాలి, నేను ఇది కాదు, నేను ఇది చూపించుకోవాలి. ఇవన్నీ చేస్తుంటే ఎవరికి అర్థం అవ్వట్లేదు. లైక్ ఇంకోటి ఏంటంటే అన్న, నేను ఇప్పటికీ నాకు లెఫ్ట్ ఐ కనపడదు. కనిపించదు. ఓకే. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో నాకు ఇంకా రికార్డ్స్ ఉన్నాయి. పాస్ట్ ఒక 15-16 ఇయర్స్ నుంచి నేను ఒక ట్రీట్మెంట్ అంటే నరం మీద, అంటే ఐబాల్ ఉంటుంది, ఐబాల్కి నరం ఉంటుంది, ఆ నరం మీద పుట్టుమచ్చ వచ్చింది. ఓకే. బాల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టు వేరే బాల్ వేసినా సరే కనిపించదు, అంటే కరెక్ట్ నరం మీద వచ్చింది. ఇలాంటి హెల్త్ సిచ్యువేషన్స్ లిటరలీ నేను చెప్పుకోలేను. నాకు ఏడుపు వస్తుందన్నా, నేను ఎలా చెప్పుకోవాలని అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో చెప్తే నంబరు సినిమాలు చేసుకుంటూ, టెక్ మహీంద్రాలో జాబ్ చేస్తూ, వాలంటీర్గా చేసుకుంటూ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ 300-500కి వెళ్ళే బతుకున్నది. చెప్పులేనన్నా, నిజంగా ఏంటంటే చాలా బాధ, నరకం. ఆ నరకంలోని కొన్ని సినిమాలు చేస్తూ ఇవన్నీ చెప్తే నా మీద చాలా నెగిటివిటీ వస్తుంది. కానీ ఎవరు నా మీద అలా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. కొన్ని సినిమాలు చేశాను, పైసలు డబ్బులు ఇవ్వలే. తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా గెయిన్ చేసి, ఓకే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏం అవ్వలే. తర్వాత ఇంట్లో ఒక్కొక్క స్టేజ్లో షూటింగ్లకు వెళ్తావు, డబ్బులు తేవు ఏంటి. అప్పుడు పార్ట్ టైం ఇంట్లో సర్ది చెప్పుకోలేక ఏదో పార్ట్ టైం ఎత్తుకొని ఎక్స్ట్రా వర్క్స్, ఈ హెల్త్ సపోర్ట్ చేయకపోవడం చాలా అవుతాయి అన్న. అలాగే చాలా సినిమాలు లాగినవి కూడా ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ లేని సిచ్యువేషన్లో కూడా మేము లాగిన సినిమాలు కూడా ఉన్నాయి. బట్ ఏ రోజు ఇది ఉంది. నా లైఫ్లో నా దరిద్రం ఏంటో ఇలాగ అయిపోయిందన్న. ఇంకా ఏడుపు వస్తున్నా నేను ఏడలేకపోతున్నాను, కన్నీళ్ళు కూడా అయిపోయాయి నాకు. లిటరల్లీ నేను ఏం చెప్తున్నానంటే అంత బాధ ఉంది లోపల. సో ఇదంతా నేను ఓపెన్ చేయాలి. అండ్ చాలా ఫేస్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నాను. అంటే జితేంద్ర చెప్పాలనుకుంది ఏంటంటే అండి, అంటే ఏడిస్తేనే జనాలు నాకు అవకాశం ఇస్తారంటే నేను యాక్టింగ్ చేస్తాను, ఏడ్చినట్టుగా నేను యాక్టింగ్ చేపిస్తే కన్నెలు నప్పించుకుంటా. బట్ కాదన్నా, నాకు ఇది కాదు నా లైఫ్. బట్ నాకు
నేను ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలి, నా దగ్గర సరైన స్టోరీస్ ఉన్నాయి, దమ్మున్న స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే ప్రొడ్యూసర్ ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా వాళ్ళైతే నేను స్టోరీస్ అయితే నేను ఇవ్వగలను, ఆ విధంగా నేను డైరెక్ట్ చేయగలను అని చెప్పేసి తనైతే చెప్తున్నాడు. సో ఒకటే జితేంద్ర, నేను ఒక్క విషయం చెప్తున్నాను. ఇప్పుడు నీకు డ్రీమ్ అని అంటున్నావు చూసావా, ఇప్పుడు నీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి నీకేం ఉండాలి? నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికన్నా ఫస్ట్ షార్ట్ టైం గోలేటట్టు ఒక ఇన్ఫినిటమ్ గానే నేను ఒక వెబ్ సిరీస్ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ నేను తీయాలి. తర్వాత ఆహా కానీ ఏదో ఒక అన్న ఇంత ఎక్స్పీరియన్స్ నాకు ఉందన్న, ఓకే ఇంకా నేను నేర్చుకుంటాను. అంటే రైట్ ఆర్ రాంగ్ నేను మాట్లాడేస్తున్నాను, నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నది. తర్వాత ఒక్క సినిమా అయినా నేను చేయాలని ఒక్క ఛాన్స్, దానికోసం నేను కష్టపడుతున్నాను. నేను ఇది కాదు, నేను మా అమ్మకి చెప్పుకోవాలి, నేను కాలిపోయేవాడిని కాదు, బల్ల మీద చెప్పుకోవాలి, నేను అందరిలాంటి వాడినే. చాలా మా నాన్నకి నేను చెప్పుకోవాలి, నాన్న నేను అందరిలాంటి అబ్బాయినే, మీరు అనుకునే అబ్బాయిని నేను కాదు అని చాలామంది చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి, చాలామంది నా స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవాలి, ఇది నేను అని చెప్పుకోవాలన్నా. సో అందరూ అడుగుతారు ఏంటి జుట్టు ఇవన్నీ, అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, ఏంటి జుట్టు అంటే ఏంటి ఇదంతా? డాడీకి స్ట్రోక్ రావడం, లిటిల్ 10 minutes హార్ట్ అయిపోయిందన్న. ఓకే, ఒక సినిమా షూటింగ్లో ఉన్నాను, ఆ సినిమా షూటింగ్ ఆపుకొని నేను వెళ్ళి ఐసీలో ఉండి అప్పుడు నేను దేవుడికి మొక్కున్నాను, ఈ ఒక్కసారికి మా నాన్నని బతికించు, నేను మొత్తం ఇస్తానని చెప్పేసి ఇంకా పెంచుకున్నాను. టైం దొరకట్లేదు, ఫైనాన్షియల్లీ నేను చాలా లోలో ఉన్నాను, వెళ్ళడానికి కూడా అంత సౌకర్యం లేక నేను ఇలా ఉన్నాను. కానీ సో ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ ఇంకోటి, ఎవరైనా డొనేట్ చేసినా సరే అలా నేను యాక్సెప్ట్ చేసేది కాదు. పని ఉంటే పని చేసి డబ్బులు తీసుకొని వెళ్దాం అనే దీంట్లోనైతే ఉన్నాను. సో అలాగే ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తే చేసుకొని, బట్ ఇన్ఫినిటమ్కి అయితే నేను చెయ్యాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. చాలామందిని ఎంక్వైరీ చేస్తున్నాను, అడుగుతున్నాను, ఒక్క చిన్న లీడ్ కూడా నాకు దొరకట్లేదన్న. చాలా ఇబ్బంది పడుతున్నాను, చాలా అంటే చాలా. ఇప్పుడు నీకు 3 అవార్డ్స్ వచ్చినాయి, ఒకటేమో కాకినాడలో, ఒకటేమో ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర, రీసెంట్గా విశాఖపట్నం. సో నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సో ఇది తీసుకునేటప్పుడు నీ ఫీల్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. సో ప్రతిదీ కూడా అంటే పిన్ టు పెన్ అన్ని షార్ట్ డివిజన్స్ చేసుకుంటూ, స్టోరీ బోర్డ్ రెడీ చేసుకుంటూ, ఆర్టిస్టులను రెడీ చేసుకుంటూ, కెమెరామ్యాన్స్ని, సెటప్ని, లొకేషన్స్ని ఇన్ని రెడీ చేసుకుని మనం అనేది సెట్లోకి అనేది మనం వెళ్ళాలి. సో ఇంత కష్టం ఉంటుంది ఒక ఫిలిం వెనకాల, అది చూసిన వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. సో ఫిలిం కదా హిట్టా ఫట్టా అని చెప్పేసి 2 విషయాలు తేల్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటిది నీ ఫిలింకి ఇంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చినాయి కదా, నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు? స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు అన్న ఫస్ట్ అవార్డు నేను తీసుకున్నప్పుడు చెప్పాను, సుమన్ టీవీకి చెప్పాను, నేను నమ్మలే, అక్కడికి వెళ్ళి తీసుకున్నందుకు నేను నమ్మలేదు. సో యాజ్ యూజువల్ కాకినాడలో తీసుకున్నప్పుడు, మన కాకినాడలో నాకు అవార్డు ఎవరు ఇచ్చారని అంటే మన గుడుంబ శంకర్ డైరెక్టర్ ఉన్నారు కదా సార్, శంకర్ గారు, గుడుంబ శంకర్ డైరెక్టర్ గారు ఇచ్చారు. ఆయన ఇచ్చారు. ఆయన ఆ రోజు మీలాంటి ఫిల్మ్ మేకర్స్ మాకు కావాలి అని చెప్పి కూడా ఒక అవార్డు ఇస్తూ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టార్ సినీ అవార్డ్స్ వాళ్ళకి, ఆశా మేడంకి మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే కాకినాడలో నన్ను అంటే అక్కడి నుంచి ఇక్కడ నాకు డిటెక్ట్ చేసి ఆవిడ ఏపీ స్టేట్ సినీ ఫెడరేషన్కి ఆర్గనైజర్ అనమాట, వన్ ఆఫ్ ది ఆర్గనైజర్. ఓకే, ఆవిడ నాకు ఇలా అప్లై చేయండి, మీ ఫిలిం చాలా బాగుంది, ఒడిస్సాలో వచ్చిందన్నారు. సెకండ్ విశాఖపట్నం నిన్న వచ్చినప్పుడన్నా మా అమ్మ నాన్న వెళ్ళి అవార్డు తీసుకున్నారన్న, నన్ను పిలిచారు. బట్ నేను ఎందుకు మా అమ్మ నాన్న అన్నానంటే కష్టపడేదే వాళ్ళ కోసం, కష్టమే మనం. ఓకే, నీకు అవార్డు అమ్మ నాన్న చేతుల మీద తీసుకున్నావా? అమ్మ నాన్నకి ఇప్పించావా? ఓకే, ఎందుకంటే కష్టపడేదే మనం. ఏమంటున్నారు నాన్న అమ్మ ఏమంటున్నారు అంటే అవార్డు తీసుకున్నావు కదా, వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది? అంటే అన్న ఆనందం అంటే కష్టాల్లో వాళ్ళని నించోబెట్టాను అన్న, డిఫరెంట్ చోట్ల నేను నించోబెట్టాను ఎదురుగా. పేరెంట్స్ కంప్లైంట్ చివట్లు తిన్నారు నా పదులు. ఇప్పుడు ఏంటంటే దానికి ఫలితంగా రివెంజ్ అంటారు దీన్ని, ఆ నెగిటివ్కి నేను ఒక పాజిటివ్ రివెంజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇదే స్టేజ్ మీద కాదు, రేపు పొద్దున్న ఎంత పెద్ద ఫిలిం డైరెక్ట్ చేసినా నేను కష్టపడడం వరకే. సర్టిఫికెట్స్, అవార్డ్స్ ఏమైనా ఉన్నా వాళ్ళే రిప్రజెంట్ చేస్తారన్నా, వాళ్ళే తీసుకుంటారు. వెరీ గుడ్. అంటే ఈ రోజుల్లో కూడా అంటే నేను పడ్డ కష్టం నేనే తీసుకోవాలి అని ఏం లేకుండా, సో నేను ఎంత కష్టపడినా కష్టం నాదన్నా కానీ దానికి వచ్చిన ప్రతిఫలం అమ్మ నాన్నకైతే ఇస్తానని చెప్తున్నాడు. సో గ్రేట్, అసలు నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నీకు జితేంద్ర. సో అలాగే జితేంద్ర, ఇప్పుడు చాలామందికి స్టోరీ బోర్డ్ గురించి అసలు ఎవరికి నాలెడ్జ్ ఉండదు.
ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న డైరెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ స్క్రిప్ట్ రెడీ చేసేసి ఒక షార్ట్ డివిజన్ చేసేసి వెళ్ళిపోతున్నారు. కానీ స్టోరీ బోర్డ్ అనేది ఎవరికి తెలియదు. ఒక్కసారి స్టోరీ బోర్డ్ గురించి ఒక్కసారి నీకున్న నాలెడ్జ్ మా సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకో. అవునన్నా, స్టోరీ బోర్డ్ కోసం చెప్తాను. అండ్ అది ఇప్పుడు ప్రజెంట్ ఏ అయితే వాడి చాలా ఫ్రీగానే చేసుకోవచ్చు, అది కూడా నేను చెప్తాను. అదొక టిప్ లో బడ్జెట్ ఫిల్మ్ మేకర్స్ కానీ, ఇప్పుడు లో బడ్జెట్ అనే కాదు, కమర్షియల్ డైరెక్టర్స్ కూడా నేను చెప్తున్నాను. స్టోరీ బోర్డ్ చాలా డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. మీరు రాసుకునే కథను మీరే స్టోరీ బోర్డ్ రెడీ చేసుకోవచ్చు, షార్ట్ టు షార్ట్ రెడీ చేసుకోవచ్చు. ఏంటనంటే అన్న, స్టోరీ బోర్డ్ అనేది మనం రాసే రాత బడ్జెట్ని పెంచుతుంది. అదే మనం గీసే బొమ్మ అదే బడ్జెట్ని కంట్రోల్ చేస్తుంది. షూటింగ్కి వెళ్ళేసరికి టెక్నికల్ తెలిస్తే బడ్జెట్ తక్కువ అవుద్ది. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ LTX స్టూడియో అని వచ్చిందన్న. ఆ LTX స్టూడియోలో మనం రాసే స్క్రిప్ట్ అంతా అందులో కాపీ పేస్ట్ చేసాం అనుకోండి, సో స్టోరీ బోర్డ్ యథావిధిగా వస్తుంది. సో అందులో మీరు వైట్ షాట్, మిడ్ షాట్, క్లోజ్ షాట్ ఇవన్నీ మీకు కావాలంటే కంపోజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ URS జితేంద్ర పల్లా అని ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది చిన్న డైరెక్టర్లు పెద్ద డైరెక్టర్లు కాదన్న, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి డైరెక్టర్కి నేను చెప్తాను, ప్రతి వాళ్ళకి. ఎందుకంటే స్టోరీ బోర్డ్ అని చెప్పి వాళ్ళు కష్టపడతారన్న. ఇప్పుడు ఏంటంటే పైసలు ఎక్కువ ఖర్చు తీసుకుంటారు, ఎంత తీసుకుంటాం ఎంత అన్నది. ఇప్పుడు అదేం అక్కర్లేదు, వాళ్ళకి ఇవ్వండి. ఇఫ్ యూఆర్ నిజంగానే బిజీ అయితే మీరు ఇవ్వండి. ఇఫ్ యూఆర్ లేదు అని అంటే LTX స్టూడియో వాడండి. అండ్ దాంట్లో టెక్నిక్స్ కూడా చెప్తాను. అది ఎంత లోపే ఉంటుంది, ఒక టైం లైన్ లోపే ఉంటుంది. ఆ టైం లైన్లో మీరు స్టోరీ బోర్డ్ తీసుకోవాలి. అది అది అయిపోయిన పక్షాన మళ్ళీ ఇంకోటి ఎలా తీసుకోవాలో ఆ టెక్నిక్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను. నన్ను కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను చెప్తాను. సో అంటే ఈ స్టోరీ బోర్డ్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే సో ఖచ్చితంగా అంటే ఇప్పుడు లెర్నర్స్కి అంటే డైరెక్టర్ అవ్వాలి అని ఒక ఒక ఎయిమ్తో వస్తారు చాలామంది. సో నిన్ను కాంటాక్ట్ అయితే సో ఖచ్చితంగా వాళ్ళకైతే ట్రైనింగ్ ఇవ్వగలవు. ఇప్పుడు నీకు బాడీలో ఇంత ఇంజరీ జరిగింది కదా, సో దానికి ట్రీట్మెంట్ ఎలా అవుతుందా నీకు అసలు? ట్రీట్మెంట్ అంటే అన్న, ఇప్పుడు చలికాలం ఉన్నది అనుకోండి, ఇక్కడ పొరలుగా ఊడిపోతూ ఉంటుంది. నైట్ టైం పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. వ్యాజిలైన్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఒక పర్సన్ ఉండాలి, పర్సన్ ఉండి అప్లై చేస్తేనే అవుతుంది. ఎందుకంటే అది ప్రెస్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో అవి చాలా ఇబ్బందులు ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నాకు ప్రతి ఇయర్కి నేను 2 times నేను ఐ చెకప్కి వెళ్ళాలి. బేసిక్గా ఎందుకు నువ్వు లావ్ అవ్వవా, ఎందుకని సన్నంగా ఉంటావు, ఎందుకనండి లావ్ అవును, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకన్నా లావ్ అవుతారు, తినింది కష్టపడ్డం అంతే. కానీ ఇప్పుడు ఏంటంటన్నా, నా దగ్గర అయితే డబ్బులు అయితే లేవు. ఎవరు ఏ స్టేట్కి రమ్మన్నా, ఏ లొకేషన్ రమ్మన్నా నేను ఎవరు సపోర్ట్ అనేది ఎవరు ఫ్రెండ్స్ చేస్తారన్న, ఫ్యామిలీ చేస్తుందన్న. ఇప్పటికీ వేరే ఊర్లు వెళ్ళాలని అంటే ఇప్పుడు రీసెంట్గా అయితే KR రాజా గారని హైదరాబాద్లో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాంటాక్ట్స్ ఇవన్నీ షేర్ చేసి రండి మనం చేద్దామని KR రాజా గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, KR రాజా సార్, నేను మీకు రుణపడి ఉంటాను. అండ్ ప్రాజెక్ట్స్ కూడా మనం చేద్దాం, నేను ఖచ్చితంగా చేస్తాను. మీతో అయితే కన్ఫామ్గా నేను చేస్తాను సార్. అండ్ విజయ్ గారు, మా థియేటర్ ఆర్ట్స్ ఫ్రెండ్ విజయ్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ అయిన వెంటనే, సుమన్ టీవీ ఇంటర్వ్యూ అయిన వెంటనే పిలిచి మనం ప్రాజెక్ట్ చేద్దామని చెప్పి ఇంకా చాలా వర్కింగ్ అవుట్. అండ్ మన కిరణ్ అభివారం అన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ కిరణ్ అభివారం అన్న డేట్స్ కోసం చూస్తున్నారు అన్న, కొంచెం మీరు డేట్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు, నేను వస్తానన్న. అండ్ చాలా ఉన్నాయన్న, కాకపోతే డబ్బులు లేవు. కానీ నాకు ఏదైనా పని ఇప్పిస్తే, అంటే ఒక సినిమాకి కానీ నాకు ఏదైనా ప్రొడ్యూస్ చేయిస్తే నేను పని చేసి నేను డబ్బులు తీసుకొని నా ట్రీట్మెంట్ కానీ ఏదైనా నేను బాగా తయారవ్వాలనుకుంటున్నాను. సో దానివల్లే నేను చేస్తాను. అంటే బట్టలు కూడా నాకు సమంగా ఉండవు, ఎప్పుడు చూసినా ఏ అవార్డు చూసినా ఇవే షర్ట్ ఉంటుంది, ఇదే ప్యాంట్. అమ్మ నాన్న డబ్బులతో కొనుక్కునే స్టేజ్ అయిపోయింది నాకు. ఓకే, నేను పని చేసుకుంటే నేను డబ్బులు తీసుకుని కొనుక్కో. ఇంకోటి, నా షర్ట్ కాస్ట్ 150 రూపాయలు అన్న కుమార్స్లో, నా ప్యాంట్ కాస్ట్ 200, 250. నా లైఫ్ ఇది, ఇదే నా ఎర్నింగ్, నేను ఇది కొనుక్కుంటున్నాను. ఫ్యామిలీది ఇవన్నీ తీసుకోవచ్చు. కానీ లేదు, ఆ స్టేజ్ అయిపోయిందన్న. లేదు అంతకన్నా జీన్స్ ప్యాంట్ వేసామంటే మా అన్ని దగ్గర తీసేసుకోవడం అట్లా చేస్తూ ఉండేవాడిని, అట్లా సరదా చిన్నవి. సో లైక్ దట్ అన్న. నా ఫైనాన్షియల్ స్టేటస్ అయితే ఇది. అండ్ నాకు పని ఇప్పిస్తేనే నేను పని చేసే నేను తీసుకుంటాను. అండ్ స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి. కొంచెం నా కాస్త ఒక్కసారి అందరూ చూడాలని మరీ కోరుకుంటున్నాను. సో చూసారు కదండి మన జితేంద్రని. అంటే తనను చూస్తుంటే నాకే మనసు తరుక్కుపోతుంది. అన్న నాకు టాలెంట్ ఉంది అంటే, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాగా మిడిల్ క్లాస్లోనే అంటే పుడతారా అంటే, మనం మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళకి దేవుడు టాలెంట్ ఇస్తాడు. దాంతోపాటు కూడా కొసర కాదు, ఇంకా పెద్ద కొసర కష్టాలు అయితే ఇస్తూనే ఉంటున్నాడు. సో అసలు మనలాంటి వాళ్ళని అంటే అసలు ఎవ్వరు కూడా గుర్తించట్లేదు అని చెప్పి తనైతే బాధపడుతున్నాడు ఇప్పటికీ కూడా. సుమన్ టీవీకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నైట్ మీరు నాకు కాల్ చేసి, తమ్ముడు హైదరాబాద్ నుంచి నాకు కాల్ వచ్చింది,
నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఆ రోజు నేను ఇవ్వకపోతే అన్నా నేను ఈరోజు ఇలా ఉన్నాను. లేదు, నేను ఎందుకు అంటున్నానంటే ఆ రోజు నిజంగానే నాకు తిన్ని చేయమని చెప్పేసి నాకైతే నిజంగా కాల్ వచ్చింది. సో అలాగే నాకు జితేంద్ర ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా చాలా బాగా తెలుసు. సో తిని ఎంత హార్డ్ వర్కరో, ఎంత కష్టపడతాడో కూడా నాకు మాత్రం తెలుసు. నాకే కాదు, అందరికీ తెలుసు, ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా. సో అలాగే జితేంద్ర, నేను ఒకటే చెప్తున్నాను, టాలెంట్ అనేది, ప్యూర్ టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ సుమన్ టీవీ ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ టాలెంట్ని తీయడమే మా సుమన్ టీవీకి సో మెయిన్ ముందడుగు అనేది మాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే జితేంద్ర దగ్గర చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే మూవీస్ మీద ప్యాషన్తో ఉన్నవాళ్ళు, అలాగే షార్ట్ ఫిల్మ్స్ మీద ప్యాషన్తో ఉన్నవాళ్ళు, వెబ్ సిరీస్ మీద ప్యాషన్తో ఉన్నవాళ్ళు, సో డెఫినెట్గా జితేంద్రని అయితే మీరు కాంటాక్ట్ చేయండి. సో తన దగ్గర అయితే డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి. లేదు అని అనుకుంటే మీ దగ్గర ఏదైనా స్టోరీ ఉన్నా సరే తను డెవలప్ చేయగలడు. అంత టాలెంట్ పర్సన్ తినైతే. సో తినికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఈ మధ్యన రీసెంట్గా రిలీజ్ అయిన చాలా పెద్ద సినిమాలు, అంటే బడ్జెట్లు చూస్తుంటే 1000 కోట్లు 1500 కోట్లు బడ్జెట్లు ఉన్న సినిమాలు తిప్పి కొడితే 30-40 కోట్లు కూడా కలెక్షన్ చేయలేని స్థితిలో ఉన్నాయి. సో ఇలాంటి పర్సన్స్కి అన్ని కోట్లు అవసరం లేదు. సో కొంచెం అంటే మన ప్రొడక్షన్స్కి ఒక్క రోజు ఖర్చు అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ ఈ అబ్బాయికి మీరు ప్రొడ్యూస్ చేయగలిగితే దానికి 4 ఇంతలు తినైతే ప్రాఫిట్ తీయగలడని చెప్పేసి తినైతే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జితేంద్రకి ఒక లైఫ్ ఇవ్వండి, అలాగే తిని ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. జితేంద్ర 100% ఫస్ట్ టైం నీకు అవార్డు వచ్చినప్పుడు సుమన్ టీవీ ఇంటర్వ్యూ నీకు ఇచ్చావు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ నీకు థర్డ్ టైం మళ్ళీ ఇంటర్నేషనల్ అవార్డు వైజాగ్ తరఫు నుంచి నీకు వచ్చినందుకు, సో మళ్ళీ నువ్వు ఫస్ట్ టైం మళ్ళీ మా సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చావు. దీనివల్ల నీ లైఫ్ మారుతుందని చెప్పేసి 100% నేనైతే నీకైతే ప్రామిస్ చేస్తున్నాను. జితేంద్ర, మా సుమన్ టీవీ ప్రేక్షకులకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ ఆర్గనైజేషన్. ఒక టాలెంటెడ్ పర్సన్ని వెతికి పట్టుకోవడం మీ వల్లే సాధ్యం. అండ్ తారక్ కన్నా అది మీ వల్లే అయ్యింది. నాకు ఫోన్ చేసి వెహికల్ పంపించి మరీ నన్ను పిలిచి ఈ ఇంటర్వ్యూ నువ్వు చెయ్యాలి, ఎలాగైనా సరే నువ్వు బయటికి రావాలని చెప్పి ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెల్లూరులో అశోక్ గారు, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, నాకు ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్లో కేఆర్ రాజా గారికి నేను చాలా రుణపడి ఉంటాను. అండ్ మా ఏయూ థియేటర్ ఆర్ట్స్ విజయ్ గారికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. థియేటర్ ఆర్ట్స్ వాళ్ళకి కూడా నేను రుణపడి ఉంటాను, మాస్టర్ గారికి అందరికీ. అండ్ ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. జితేంద్ర, ఫైనల్గా నీకు ఏ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం? సుకుమార్ గారు అవార్డు తీసుకున్నాను. ఆయన యాటిట్యూడ్ నచ్చుతుంది. ఆయనతో ఒక్క మూవీ అయినా నేను అసిస్టెంట్గానే నేను చేయాలన్నా. ఆయనతో స్టూడెంట్, ఆయన పేరు నిలబెట్టిన స్టూడెంట్ బుచ్చిబాబు గారు. సో ఆయన మంచి పొజిషన్లో అయితే ఇప్పుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు అంటుంటారు ఏంటంటే, సెట్లో నువ్వు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాదురా, నువ్వు ఒక కో డైరెక్టర్ కాదు, నువ్వు ఒక డైరెక్టర్గానే ఫీల్ అవ్వు. అంటే అంత ఫ్రీడమ్ అనేది ఒక డైరెక్టర్ గారు ఇచ్చారంటే ఆయన ఎంత గొప్ప మనసు. నువ్వు కూడా సుకుమార్ గారు అంతా, మన బుచ్చిబాబు గారు అంతా పెద్ద డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ తారకన్న అయితే నీకు కోరుకుంటున్నాడు. సో అలాగే మా సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్.